వాడు ఎటువంటి వాడో ఎలాంటి వాడైనా వాడికి తీర్పు తీర్చేది ఒక సమయం ఉంది. దాని ముగింపులో కూడా ఇచ్చాడు దేవుడు. అటువంటి వారు అండి 3 మాటలు చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడు 3 మాటలు అండి? వారు పచ్చని కూరాకు వలె వాడిపోతారు అండి, గడ్డి వలె వాడిపోతారు. గమనించండి, దేవుడు క్లియర్గా నీ డౌట్ ఎక్కడెక్కడే క్లియర్ చేశాడు. వాళ్ళ గురించి ఆలోచించొద్దు అండి, వారి గురించి చెల్లి గురించి తల్లి గురించి చెల్లి ఇలాగ ఆలోచించొద్దు. నువ్వు దేవుని గురించి ఆలోచించు. మా అక్కేటి ఎలా మాట్లాడుతుంది, మా చెల్లిటి ఎలా మాట్లాడుతుంది, మా అన్నయ్యేటి నా మీద ఎలా చేస్తున్నాడు, మా అక్కేటి ఎలా నా మీద అనేది నీకు అవసరం లేదని చెప్పేశాడు. అలా చేస్తే నువ్వు దేవుడు బిడ్డవో కాదు. వారు ఏమంటే చేసుకొని నీ ప్రేమ నీ సహాయము అందుతానే ఉండాలి. చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే తండ్రి అవ్వచ్చు, కానీ నీ సహాయం మాత్రం ఆగకూడదు. ఇగో క్లియర్ ఇక్కడ చెప్పాడు ఏంటి యెహోవాయందు నమ్మికుంచి 3వ వచనం, యెహోవాయందు నమ్మికుంచి మేలు చేయము. ఏం చేయాలట మనం? యెహోవాయందు నమ్మికుంచి మేలు చేయము. మేలు చేయను. నువ్వు చూసి మచ్చరపడద్దు. మనకు వచ్చేది వెంటనే వచ్చేది అదే మాయదారు రోగం. ఆమె గుడికి వస్తలేదు, ఆమె ప్రార్థన ఎందుకు పెట్టాలి వాళ్ళు సరిగ్గా చర్చికి రారు, పాస్టర్ రెడ్డి ప్రార్థన పెట్టేస్తున్నారు వాళ్ళకి. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అంతే. నీ ధర్మం నువ్వు నిర్వర్తించి, నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేసుకో. పనివాడి జీతానికి పాత్రుడు. వాళ్ళు వచ్చారా రాలేదు నీకు అవసరం లేదు. నీకు అప్పగించమని నువ్వు నమ్మకంగా చేసుకో. నమ్మిన వానికి సమస్తం కూడా సాధ్యమే. నమ్ముట నీ వలన నమ్మని సమస్తం కూడా సాధ్యమే. నీ ఆశీర్వాదం నీదే, ఆమె ఆశీర్వాదం ఆమెకు కాలు ఇంకా నువ్వు కంగారు పడిపోతానని నీ కళ్ళ ముందు రాసి ఉంచిన మాట వాళ్ళ గడ్డి వాళ్ళే కూరాకు వాళ్ళే నువ్వు చూడకుండానే వాళ్ళ పని వాళ్ళకి జరుగుతుంది. వారు చేసిన పాపానికి వారికి పరిష్కారం వాళ్ళే చూస్తారు. నువ్వేమీ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. వాళ్ళు ఇలాంటోళ్ళు వాళ్ళు అలాంటోళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం మనకేమీ లేదు. నీ భక్తి నీకే ఆధారం, నీ విశ్వాసం నీకే ఆరాధన యోగ్యత నేను చేస్తుంది. తర్వాత 3వ విషయం ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు చేయవలసిన పేరు ఏంటంటే నమ్మిక ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చెయ్యి, నీకు చేతనైన మట్టుకు. దీన్ని తీసుకెళ్ళి గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో దీన్ని ఎవిడెన్స్ ఇచ్చాడు. చూడండి, నువ్వు క్రైస్తవ బిడ్డవైతే మేలు చేసే అలవాటు నీకుంటే ఇసుకాక ఆత్మాలు నన్ను అడుగుతున్నారు, ఆత్మాల నా పేరుతున్నాడు. నువ్వు ధన్యురాలు. దేవుడు నీ పేరే తలస్తున్నాడంటే నువ్వు ధన్యురాలు. నీ పేరు ఎత్తాడంటే నువ్వు ధన్యుడు. నీ పట్ల పరిణామం సిద్ధమైపోయింది. నీకు ఇచ్చిన ఆశీర్వాదం రెడీగా ఉంది. అందుకని మాటికి నీ పేరు వినపడుతుంది. మీరు కోర్టులో ఉన్న రూల్స్ ప్రకారంగా వాయిదాల దగ్గరికి వేస్తుంటే కోర్టు కేసు కొట్టివేయబడుతుందని అర్థం వాళ్ళకి ఆ భాషలో. నీ పేరు మాటికి వినబడుతుంది దేవుని సందులో అంటే నువ్వు ఆశీర్వాదం దగ్గరగా ఉన్నవని నువ్వు నమ్మాలి. నీ పేరు ఎందుకు వస్తుంది? దాసుని మాటికి నీ పేరు ఎత్తుకుంటాడంటే ఆయన చేత దేవుడు పలికిస్తున్నాడో నీ గడియలు దగ్గర పడ్డాయి. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను దీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మాట నువ్వు నమ్మాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా నువ్వు మౌనంగా ఉండవలసిన దానివే అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ 10వ వచనం మన చదువు లేఖనమాలో 10వ వచనం చూస్తే, కొంతకాలం నాకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను. ఇది దేవుడు తీసుకునే నిర్ణయం. నువ్వెందుకు తీసుకుంటావు నిర్ణయం? ఆమె గురించి నువ్వెందుకు తలస్తున్నావు? నీ ఆవేశం తప్ప దుఃఖం తప్ప ఏం మిగులుతుంది నీకు ఆమె గురించి ఆలోచించడం వల్ల? దిగో దేవుడు నీ డౌట్ క్లియర్ ఇక్కడ చెప్పేశాడు. నువ్వు వాళ్ళు ఎంత ఎదిగినా వాళ్ళ భక్తిహీనత అక్కడ లేఖనం చేస్తుంది. వాళ్ళ భక్తిహీనత సంపాదించినంత లేఖనం చేస్తుంది. వారి భక్తిహీనత కళ్ళ ముందే నాశనం అవుతుంది. నువ్వెందుకు కంగారు పడతావు అని చాలా స్పష్టంగా అదే 36వ వచనంలో మీరు చూస్తే మరలా అదే అధ్యాయము, ఆయనను ఒకడు దారిని పోవు చూడగా వాడు లేకపోవును, నేను వెతికితను కానీ ఆమేన్. ఇది భక్తిహీనుడు స్థితి. ఆడి గురించి నువ్వు మాటికి ఎందుకు? అందుకనే నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ వ్యాసం వేస్తుందా ఏని, అక్కడ నటిస్తుందా నటించని, నువ్వు మాత్రం దాన్ని చూసి వ్యసన పడద్దు.
ఏంటి ఈమెనే అత్తమాటుగా ఆమెకి చేయవలసింది, ఆవిడ ప్రార్థన పెడతారు, ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళిపోతారు. ఏంటి ఆవిడేమైనా లార్డా అంటే, ఏమో దేవుని దృష్టిలో ఆమె ఏమై ఉందో మనకేం తెలుసు, మనకు అప్పగించిన పైన మనం నమ్మకంగా చేయవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఏంటంటే, నీవు దేవునికే స్థానాన్ని నీలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా దేనికి నీలో స్థానం ఉండకూడదు, దేనికి స్థానం ఉండకూడదు. అలా ఉంటేనే దేవునికి అనుగ్రహం నీకు దొరుకుతుంది. ఇక్కడ చెప్పాడు చాలా క్లియర్గా ఏంటి. కాబట్టి అలాగున్నవాళ్ళు ఏమవుతారో నేను 2-3 వచనాలు చెప్తాను. కాబట్టి దాని ముందుగా అండి, దేవునికి నువ్వేం చేయాలండి, ఇవన్నీ చూస్తున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఆ దేవునికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలి. ఎవరికి ఎంత చెందంది ఆయనకి చెందాలి. గమనించండి, ప్రత్యేక స్థానం అంటే ఎవరికి చెందంది ఆయనకి చెందాలి, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. అలాగా ఇస్తే నీ మార్గాలన్నీ చాలా సులువుగా సరళము అవుతాయి అని వాక్యం చెప్తుంది. గమనిందారు ఏంటి, ఇక్కడ కొందరు దేవునికి ప్రత్యేక స్థానం ఇచ్చి వారు ఏమయ్యారో అనే విషయాలు 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడికి ప్రత్యేక స్థానం ఇచ్చి, దేవుడే ప్రథమ స్థానం ఇచ్చి ఇచ్చిన వారు ఏమయ్యారు అని చూస్తే బైబిల్ గ్రంథంలో 3 విషయాలు మీకు చూపిస్తాను. మొదటి విషయాన్ని మనం చూసినప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. అతను అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన గాడిద పిల్ల కనబడెను. ఆమేన్. అంతే. ఇప్పుడు ఆ ఇంటి యజమాని వాళ్ళు అడగగానే ఎటువంటిది ఇచ్చాడు, ఇతరులు ఎక్కిందా, లేకపోతే మరుగైపోయిందా, లేకపోతే ఎందుకు పనికిరంది ఇచ్చాడా? ఎప్పుడు ఎవరునూ దాని మీద ఎక్కి ఉండలేదు. అంటే ప్రథమమైంది, ఫస్ట్ అయింది, శ్రేష్టమైంది దేవునికి తీసుకొచ్చాడు. గమనించండి సరిగ్గా, అక్కడ ఉన్నాయి, అక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది ఏంటంటే ఎవరునూ ఎప్పుడు దాని మీద ఎక్కి ఉండలేదు. అంటే నువ్వు దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలి, ఎంగిల్ అవ్వకూడదు అండి, అపవిత్ర అవ్వకూడదు, ఇంకేది ముట్టకూడదు అండి. ఉద్యోగస్తులు కానీ, లేకపోతే పనివాళ్ళు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ, నేను చెప్పే మాట ఏంటంటే నువ్వు దేవుడికి ఇస్తున్న అర్పణ కానీ, నువ్వు దేవుడికి ఇస్తున్న కాను కానీ జీతం తెచ్చుకుంటూ మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసి నీ మనసుకు ఎంత ఇస్తుందో, దశంభాగం ఇస్తావో, లేకపోతే రూపాయి ఇస్తావో, 2 రూపాయలు ఇస్తావో, అది నీ మనసుగా వదిలేశాడు ఏంటి. దశంభాగం అంటున్నారు, 1,00,000 రూపాయలతో 10,000 ఎక్కిస్తాను కూడా అది. కానీ నేను చెప్పే మాట అంటే ప్రథమంగా తెచ్చిన వెంటనే అండి నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావో దాన్ని తీసి పక్కన పెట్టి అప్పుడు ఖర్చులు స్టార్ట్ చేయి. ఎన్నటికీ లోటు చూడవు. అంతేగాని దారిలో వస్తాడుగానే వస్తా కూలగారు కొనేసి, వస్తా ఏదో వస్తువు కొనేసుకుని, వస్తా చికెన్ కొనేసుకుని, అది ఎంగిలైపోయింది ఆల్రెడీ. కానీ అలా చేయదు. ఇక్కడేంటి, ఎవరును ఎప్పుడు ఎక్కంది కావాలంటే నువ్వు దేవునికి ఎలాగిస్తావు కదా, అదేదో ముందుగా మీకు చెప్పిన ఒక చిన్న విషయం. నాకు ఒక్కొక్కసారి నేను లైన్కి వెళ్ళినప్పుడు విజిటింగ్ మీరు కానుకలు ఇస్తుంటుంటారు. ఇచ్చినప్పుడు నాకు ఒకసారి నాకు ప్రత్యేకంగా కానుకు నా దగ్గర పెట్టుకుని బయటకు వస్తాను కొంత అమౌంట్, ఏదైనా అవసరం కొనుక్కుంటే. మరి ఇక్కడ నాకు కూడా ఉంటాయి కదా బైబిల్, మీరు ఇచ్చిన కానుక బైబిల్ బ్యాగులు కూడా. కానీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి దాంట్లో కానుక పక్కన పడేసే వరకు నేను అట్లా అంటుకోను. ఎందుకని, ఎంగిలు అవ్వకూడదు. ఇది మీరు విశ్వాసంతో ఇచ్చారు, అది దేవుని దగ్గర ముందు చెందాలి, ఆ తర్వాత నేను ఎంగిలి పడాలి అని ఉద్దేశం. అంటే శుక్రవారం చాలా అవసరం వచ్చినా ఇంటికి స్పీడ్గానే వచ్చేస్తానేమో, కానీ మీరు ఇచ్చిన రూపాయలు దేన్ని కూడా నేను తీసుకోకుండా ఏంటి నా దగ్గర ఉన్నాయి వాడకుండా, ఒకవేళ లేదు అది అవసరం వచ్చినది అనుకో వచ్చేసి ఇంటికాడ కానుక తీసి అప్పుడు వెనక్కి వెళ్ళి తెచ్చుకోండి. కానీ దీన్ని మాత్రం ఎంగిలి పడినాడు. బైబిల్ చెప్తుంది, ఎన్నడను ఎప్పుడును ఎక్కడ దాన్ని ఎవరు దాన్ని ఎంగిలి చేయని దాన్ని, ఎవరు ముట్టని దాన్ని కావాలి అది చెప్పండి, అది పలానా చోట ఉంది, అది నా కొరకే ఏర్పాటు చేయబడినప్పుడు ఆ ఇంటి యజమాని తీసుకొచ్చేసాడు. ఎందుకని మీరు కొనుక్కుని మిగిలింది ఇవ్వడం కాదు, ఎలాగ తెస్తారు, ఎంతకంత మీకు నచ్చిందే తెస్తారు ఏంటి. మీకు నచ్చింది తెస్తాం అలవాటు పడింది కదా, కాబట్టి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. కానీ ముందుగా నువ్వేమనుకున్నావో దాన్ని తీసి పక్కని పెడేసి ఇది దేవుడిదని తీర్మానం చేసే మిగిలిన వాడుకుండా ప్రారంభించు. నెలంతా నీ జీవితంలో ఏంటి లోటు అనేది కనిపించదు. లేకపోతే భర్త ఏ రోజు స్కూల్ ఆ రోజే తెస్తాడు నీ భర్త, లేకపోతే 500 తెస్తాడు, 100 తెచ్చాడు, అందులో 100లో కూడా రూపాయి తీయాలనిపించదో 2 రూపాయలు తీసుకో, ఏదో ఒక స్థానం ఏర్పాటు చేసుకుని అందులో పడిసేది, అది పెరుగుతూ ఉంటుంది, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. హల్లెలూయా.
అది పెరుగుతూ ఉంటుంది, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటుంటావు. ఏదో గుర్తొచ్చినప్పుడు ఏదో చేస్తున్నప్పుడు ఇవ్వడం అనేది వేరు, దాన్ని కూడా చూపిస్తాను అలా ఇస్తే ఎలా ఉంటుందో ఏంటి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారిగా అన్ని ఖర్చులు, అందరికీ ఖర్చులు ఉంటాయి, మీతో పాటు నాకు కూడా ఖర్చు. కానీ నేను చేసే ధర్మం చెప్తున్నాను, నేను చేసే ఒక క్రమాన్ని చెప్తున్నాను. లోపలికి వచ్చేయండి, నేను వచ్చే క్రమాన్ని చెప్తున్నాను, ధర్మాన్ని చెప్తున్నాను. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు వాక్యమైన దేవునికి ప్రథమ స్థానం ఇస్తాడు. నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవునికి ప్రథమ స్థానం ఇస్తాడు. రెండవది విషయం చూస్తున్నప్పుడు అండి, లోకాసు వార్తలో మనం 23వ అధ్యాయం 52వ వచనం, ఇలా ఎదురు కూర్చోలు ప్లేస్ ఇవ్వండి. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం అని ఒళ్ళు వేసుకోరా బాబు, నలిగిపోతాడు మూల. చూడండి ఇక్కడ గమనించి, రెండోది ప్రథమ స్థానం, రెండవ ప్రథమ స్థానం గమనించను. చూడండి, అతడు ఎవడు? యేసు దేహాన్ని ఇమ్మని అడిగింది ఎవరు తెలుసా? సామాన్య వ్యక్తి కాదు, రోడ్డుని పోయేవాడు కాదు. ఒకటి వచ్చిన చదువు తల్లి, అదే 51 చదువు. అతడు సజ్జనుడును, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారికి ఏర్పాటు చేసిన ఆ విధానాన్ని చూస్తే అతను ఎటువంటి వాడు ఆ శవాన్ని తీసుకున్నాడంటే, అతడు సజ్జనుడును నీతిమంతుడినై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపగా, అంటే భూ సంబంధమైన దేన్ని కూడా అండి, దేవునికి ఇష్టం లేని దాన్ని దేన్ని కూడా యాక్సెప్ట్ చేయని వ్యక్తి, నీతి నియమాలు, మంచి భక్తి గలవాడు, మంచి విశ్వాసం గలవాడు, సత్పురుషుడు అండి, సజ్జనుడు అండి, ఏ లోపం లేనివాడు అనే వ్యక్తిని దేవుడు వెనుక చేసుకున్నాడు ముందుగానే. హల్లెలూయా. ఇది ఒకటెత్తు. ఇప్పుడు 52 చదువుతాలి. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగన అది ఇక్కడ చూడండి, అందులో ఆ సమాధిలో ఎవడను ఎప్పుడును ఉంచబడలేదు. ఇంతక గాడిద మీద ఎవడో ఎప్పుడును ఎక్కబడలేదు. ఇప్పుడు సమాధిలో అండి ఎన్నడను ఎప్పుడు కూడా ఉంచబడలేదు. రెండో ప్రథమ స్థానం చూస్తున్నారు. తర్వాత ఏమవుద్దు చూపిస్తాను. రెండో ప్రథమ స్థానం. అందుకని నీవే తీర్మానం చేసుకోవాలి. నీ భక్తికి ఎవరు వచ్చి చెప్పరు, నీ భక్తికి నీవే తీర్మానం చేసుకోవాలి. దివాకర్ ఏ పాస్టర్ గారిని అడగలేదు, ఎవరు సలహా తీసుకోలేదు. దేవుడు మాట్లాడుతున్న మాటలో ఇందాక ఏంటి, దేవుడు సినిమా ఆరాధన చేస్తున్నాడు కదా, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడితే నీలో ఏముండదట? భయం ఉండదట. దేవుడు నీతో మాట్లాడితేనట నీలో వ్యాధి ఉండదట. దేవుడు నీతో మాట్లాడితే అశాంతి ఉండదట. దేవుడు నీతో మాట్లాడితే ఆశీర్వాదకరంగా ఉంటామని ఆరాధనలో నీతో దేవుడు మాట్లాడాడు. దానికోసం ఎదురు చూడు. అందుకని నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, గుడికి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడాలి? దేవుడు నీతో మాట్లాడాలి. నేను సభల్లోకి వచ్చినప్పుడు వాక్యం ఉన్నప్పుడు కానీ ఇగో ఈరోజు ఇలా అంటాడు దేవుడు, అది నాకే తెలుసు, ఎవరికి కూడా సభాపరంగా ఈరోజు ఈ మాటతో ప్రారంభించి నేను వాడుకుంటా అంటాడు. అందుకని ఆ సందర్భం ఏం చెప్పానో నాకే తెలియదు ఒకసారి, కానీ సభ ప్రాంగణ దిగిన తర్వాత అయ్యగారు చాలా బాగుందండి వాక్యం అంటారు. కానీ అప్పుడు అనుకుంటాను, నన్ను మరుగు చేసి మాట్లాడుకున్నాడు. హల్లెలూయా. నేను ప్రిపేర్ అయ్యి వచ్చానయ్యా, రాత్రంతా చాలా రెఫరెన్స్లు, ఇది చాలా గ్రంథాలు చదివాను దీనికోసం అన్నం. నాకు అర్థమైపోద్ది దేవుడు వాళ్ళకి తగినట్టుగా మాట్లాడుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు తెప్పరెళ్ళాయి, వారి హృదయాలు నెమ్మది వచ్చింది, వారి హృదయంలో ఆనందం వచ్చిందంటే దేవుడు నన్ను నిలబెట్టుకుని ఆయన మాట్లాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు యొక్క సన్నిధి ఎన్నడను ఎప్పుడును అందులో ఎవరిని ఉంచలేదు, పెట్టలేదట. అంటే దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి అని క్లియర్గా రాయబడింది. దేవునికి వెంగిలి ఇవ్వకూడదని క్లియర్గా రాయబడింది. వ్యాపారం చేస్తున్నావు, ఈరోజు అంతా పోయింది, ఒక్క 100 రూపాయలు మిగిలింది. ఇంచుమించు 5,000 రూపాయల వ్యాపారంలో 100 రూపాయలే మిగిలాయి. ఆ 100 రూపాయలు నువ్వు ఏమనుకున్నావు ఆ రోజు తీసి పక్కన పెట్టాయి. అయిపోయి ఇంక 100 ఉంటే మళ్ళీ శనపప్పు తెచ్చుకున్నట్టే ఎలాగ అరువు తెచ్చుకుంటున్నావు కదా, ఎలాగ బయట అరువు తెచ్చుకుంటున్నావు కదా, రోజు అదే అలవాటు కదా, తీసుకెళ్తా కదా, ఈరోజు అంతే మిగిలిందనుకో, అంతలోంచి తీసి ఇది దేవుడిది అనే విధాలు నువ్వు తీర్మానం నువ్వు ఎవరు చెప్పరు. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, అదే ఆరాధన మాట్లాడు. నీతో దేవుడు మాట్లాడితే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశించబడతావు. ఎక్కడ ఎంగులు అవ్వకూడదు, ఎక్కడ పొరపాటు జరగకుండా
నీకు నీవే చూసుకోవాలి. ఇది రెండో ప్రథమ స్థానం. ఏంటి ఇక మూడో విషయంకి వచ్చినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఇద్దరు తెచ్చారు శ్రేష్టమని అనుకుని. అందులో దేవుడు క్లియర్ చేశాడు 4వ వచనంలో. మీరు చూసినట్టయితే ఇద్దరు అన్నదమ్ములు ఏబేలు కయ్యను అని ఇద్దరు అన్నదమ్ములు. ఏబేలు తన మందలో నుంచి శ్రేష్టమైంది ఏరి శ్రేష్టమైంది దేవుని దగ్గర పెట్టాడు. ఏంటి కయ్యను ఏదన్నా ఒకటే భలే కదా అని అనుకున్నాడు. కానీ ఒక వ్యక్తి శపించబడ్డాడు, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి చేర్చబడ్డాడు. గమనించండి ప్రియులారా, అక్కడ ఇద్దరు కూడా ఇచ్చారు. అందుకని మీకు చెప్పాను క్లియర్గా ముందుగానే, నువ్వు వ్యాపారం చేసినా, కూలి పని చేసినా, ఉద్యోగం చేసినా ప్రథమ ఫలము దేవుని దగ్గర శ్రేష్టమైనది పెట్టారు. కానీ ఎంగులైన తర్వాత అన్నీ చక్కబెట్టిన తర్వాత ఎలాగ ఇదే కానుక తీస్తాను కదా, కానుకే తగ్గించలేదు. దానికి కూడా మీతో అర్థమయ్యేలా చెప్తున్నాను. కానుకే తగ్గించలేదు, నీకు వచ్చిన జీతంలో కరెక్ట్గా తీసేసావు. కానీ నేను అంటున్నాను, ఆ తీసేదేదో ముందుగానే తీసే అలవాటు నేర్చుకో. ఎలాగ 4,000 ఇస్తున్నావు, ఎలా 5,000 ఇస్తున్నావు, ఎలాగ 3,000 ఇస్తున్నావు, ఎలా 10,000 ఇస్తున్నావు కదా, కానీ అది తీసి ముందు పెట్టి ఖర్చు లెక్క పెట్టుకో. అక్కడి నుంచి కొనుక్కుంటూ రావద్దు, అక్కడి నుంచే చెరుపుకుంటూ రావద్దు. వచ్చేసి ఇంటికాడ పెట్టుకుని ప్రార్థన చేసుకుని తీసి పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడే దైవశానికి దాన్ని తీసుకొచ్చి దాసుడికి ఇచ్చడం అలవాటు చేసుకున్నట్లయితే ఆ అలవాటు ఆశీర్వాదంగా నీకు మారిపోతుంది. కాబట్టి ఇక్కడ దేవునికి ప్రథమ ఫలము, దేవునికి ప్రప్రథముగా నీవు ప్రత్యేక స్థానం ఇవ్వగలిగితే, నీ స్థితి ఎలాగుంటుందో ఒక్క రెండు మాట చెప్పి ముగించేస్తాను. కాబట్టి ఆత్మ సంబంధమైన 2 మాటలు మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు ఏం చెప్పానంటే, ఇక్కడ చెడ్డవాడిని చూసి, దుష్కార్యం చేసి చూసి, దురాలోచన చేసి చూసి నువ్వు ఏం పడకూడదట, వ్యసన పడద్దు, అది నీకు అవసరం లేదు, దాని సంగతి దేవుడు చూసుకుంటావు. నువ్వు మేలే చెయ్యాలి. ఏం చేయాలంటే నువ్వేంటి ఇక్కడ ఏం చేయండి, ఆ మేలు కూడా యెహోవా నమ్ముకుంచి మేలు చేయాలి, ఇసుక మేలు చేయాలని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మరి ఈ విధంగా చేస్తున్న నీ జీవితంలో ఎలాగుంటుంది అని 3 మాటలు కానీ 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నేను 12:30 ముగించాలని ఆశించాను, ఈవేళ 12:30 మేము ముందులేని కాబట్టి ఇక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మీరు చూసినప్పుడు అలాగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఏం పొందింది మీకు క్లియర్గా అర్థంలాగా, అలా దేవుడు ప్రథమ స్థానం ఇచ్చి ఆమె ఏం పొందుకుందో ఒక్కొక్క మాటని మీకు అందిస్తాను. 3 మాటలు చెప్పి ముగించేస్తాను. కాబట్టి ఇక్కడ గనురాలన సునేమిరాలు ఆమె ఏం చేసిందంటే, ఎలీషా గారికి ఆ దారిని పోతొస్తున్నాడు, తన ఇంట్లో చోటు కాకుండా ప్రత్యేకంగా గమనించండి, ప్రత్యేకంగా మేడ మీద ప్రార్థన చేసుకోవడానికి దాసుడికి ఉండడానికి ఓ స్థలాన్ని కేటాయించింది. అయ్యా మన దాసు వస్తే ఈ గదిలో మనం ప్రార్థన చేస్తే మనం దీవించబడతాము, ఈ స్థలంలో ఆయన ఉంటే మనకు ఆశీర్వాదం అని తీర్మానం చేసి ఓ గది కట్టించింది. అనుగుణముగా దేవుడికి ఆ ప్రథమ స్థానం ఇచ్చిన కారణంగా 16-17 వచనాల్లో ఆమెకేమి కలిగింది, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగుట కుమారుడుండని ఆమెతో నేను ఆమె ఆ మాట కిందకు వచ్చాక ఖచ్చితంగా మాట విన్నది, దేవుడు చెప్పాడు, కొంచెం అనుమానం వచ్చింది, కానీ దేవుడు చెప్పిన ఫలం ఆమెకి ఇచ్చాడు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి ఆ మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున ఆమేన్. అంతే. ఏం చేసింది ఆమె, దేవుడి దాసుడికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. అందుకని నేను హౌస్ విషయం చేసినప్పుడు కూడా మిమ్మల్ని చూస్తాను, మీ ఆసక్తి చూస్తాను. మీలో ఏమాత్రం అశ్రద్ధ కలిగినా నేను పాస్టర్తో చెప్తాను, నేను వచ్చే వారం పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఎందుకంటే నేను బలవంతంగా వాళ్ళు కానుకెత్తున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళ ఫేస్ నాకు కనిపించింది. కానుక ఇవ్వాలి పాస్టర్ గారికి అనే టైప్లో వాళ్ళు రప్పించుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి అందులో శ్రద్ధ కనిపించలేదు నాకు. కనుక నేను కానుక కోసం ఉంది కాబట్టి ఆ కానుక నాకు వద్దని పాస్టర్ గారితో చెప్తే ఆమె కొంత ఎవరిని ఇస్తుంది నాకు. అలా ఎందుకు అనుకోలేండి, వాళ్ళకి వాళ్ళ బాధలో ఉన్నారేమో, లేకపోతే వాళ్ళు ఇది అవి మర్చిపోరేమో అని కొన్ని విషయాలు చెప్తుంది. అలా కాదు అయితే ఇంకొకసారి కూడా వెళ్ళి చూస్తాను, అప్పుడు కూడా వాళ్ళు మార్పు రాకపోతే ఇక ఆ ఇంటికి నేను అడుగు పెట్టను. ఎందుకంటే ఇక్కడ బైబిల్ ప్రత్యేక స్థానం ఇచ్చింది, ప్రత్యేక స్థానం ఉండాలి. ఇందాక దేవుడికి ప్రత్యేక స్థానం ఇచ్చిన వాళ్ళని చూస్తాం, ఇప్పుడు దేవుని దాసులకి
ప్రత్యేక స్థానం ఇచ్చిన వ్యక్తికి కలిగే లాభాలు కూడా చెప్తుంది. అందుకని దాసుడు ప్రతి ఇంటికి ఎందుకు రావాలంటే వారి యొక్క విషయాలని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టడానికి వస్తాడు అంతే తప్ప. కానీ మీరు కొందరు కానుక ఇస్తారా, నాకు కొందరు కానుక ఇవ్వలేని పరిస్థితి ఒకసారి అయినా ప్రార్థన అందిస్తాం. కొందరు వాళ్ళకు ఉన్నది అప్పుడు ఆసక్తి ఇస్తారు, లేనప్పుడు కొంచెం వెనక ఆడుతాం. నాకు అర్థం అవుతుంటుంది, బిడ్డలని ఇబ్బంది పడుతున్నారు, లేముంది ప్రభా, నేను మరలా వచ్చేటప్పటికి ఇంట్లో ఆ లోటు అనేది కనిపించకూడదని నేను ప్రార్థన చేసి వచ్చేస్తాను. ఎందుకంటే దాసుడు వస్తూ పోతున్న గృహాలు ఎలా ఉన్నాయో మీకు చాలాసార్లు చెప్పాను. అందుకని ఇక్కడ ఆయన చూసుకుంటుంటాను, వాళ్ళు ఏ ఆసక్తితో ఉన్నారని లేదప్పటికి, వాళ్ళ ఆశ ఎలాగుంది, వాళ్ళ యొక్క ఆ దేవుని యొక్క దాసుడు ప్రార్థన కోరుకుంటున్నారా, తప్పదు కాబట్టి ప్రార్థన చేయించుకుంటున్నారా అనేది నేను చూసుకుంటూ ఉంటాను. దాన్ని బట్టి అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని బట్టే దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకని ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దాసుడు వస్తూ పోతున్న, దాసుడు పలుకుతున్న మాట అక్కడ నెరవేర్పు జరిగిందంటే ఆమెకు ఆసక్తి ఉంది, ప్రత్యేక స్థానము ఉంది. ఆ దాసుడు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ దారి వెళ్ళినా ఇక్కడే ప్రార్థన చేయలే దాసుడా అని ఆమె విశ్వసించింది. ఆ విశ్వాసం తగినట్టుగా ఆమె చేసిన పనికి మళ్ళీ వెంటనే ఋతువు వచ్చేటప్పటికి ఏమైంది, కుమారుని పొందుకుందని బైబిల్ చెప్పింది. కుమారుని పొందుకుంది. అందుకని ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి పనికి క్రియ నువ్వు అనుభవిస్తావు. అందుకని ఇక్కడ చెప్తాడు, వాడు చెడ్డవాడైతే వాడు అనుభవిస్తాడు, వాడు మోసగాడైతే వాడు అనుభవిస్తాడు, వాడు భక్తిహీనుడైతే వాడు అనుభవిస్తాడు. మనం వాళ్ళ గురించి తలంచకూడదు. మనం వెళ్తున్నప్పుడు వస్తున్నాడు, మాట్లాడుకుంటూ పోతున్నాడు. ఆ మాటలో ఆనందం ఉండాలి, ఆ మాటలో స్పష్టత ఉండాలి, ఆ మాటలో యథార్థత ఉండాలి. తప్ప కానీ అమ్మో ఈవిడా అని అనాలి, ఈవిడ ఇలాంటిదని పక్క పని చూసేస్తే నీ గురించి కూడా ఇలాంటిదని చెప్పి రోజు అవకాశం దేవుడే చేస్తాడు. మనకు అవసరం లేదు. దేవుడిని ఎన్నిక చేశాడు, ప్రార్థన పర్రాలుగా, భక్తి పర్రాలుగా మనల్ని ఎన్నిక చేశాడు. ఆ భక్తే నీలో ఉండాలి, కానీ ఇంకే వ్యక్తి కూడా స్థానం నీలో ఉండకూడదు అని బైబిల్ చెప్పేసింది. ఇంకే స్థానం ఉండకూడదు. చాలామంది ప్రార్థనలకు వస్తుంటారు, వచ్చి ఇంట్లో ఏమన్నా చూస్తుంటుంటారు. ఇంట్లో ఏమన్నా ఒక మనిషి మనలో లేదు. ఇప్పుడు ఆ మనిషి ఏం చేస్తుందంటే, అందరూనేమో ఇక్కడుంటే ఈ మనిషి వరుసలు కలుపుకొని, వదిని ఇది బాగుందా, ఇప్పుడు కొన్నా ఇది కానీ అవసరమా, నువ్వు వచ్చింది దేనికి, ప్రార్థన. కానీ ప్రార్థన అడ్డెట్టుకుని వచ్చే తప్ప, కానీ నువ్వు నిజంగా ప్రార్థనకి రాలేదు. వస్తే వంటగది పని నీకుంది, వాళ్ళు గదులు ఎన్ని లెక్కట్టాలా, ఎన్ని కిటికీలు ఉన్నాయి, వీళ్ళు ఏం కొన్నారు, నీకు అవసరం ఉందండి, నీకు అవసరం ఉందా? నేను వెళ్తున్న కొత్త స్థలాలకు వెళ్తున్నప్పుడు నేనున్న స్థలంలోనే ప్రార్థన చేస్తాను, కనీసం లోపల కూడా వెళ్ళడం ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళు ఆపుకుని పిలుచుకుని ఇవన్నీ చెప్పాలి వాళ్ళతోటి. అలాగే నేను చూసుకోవడం దొంగోళ్ళలాగా, అలాగే నువ్వు ప్రార్థనకు వచ్చిందా దొంగదానిలాగా అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రార్థనకు వచ్చావు, నీకున్న స్థానం ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు బయట రావడం ప్రయత్నించాలి తప్ప, కానీ వదిన అక్క ఏంటి అని అడుగుతుంటే నువ్వు దేవుని బిడ్డవు మాత్రం, దెయ్యం బిడ్డవు మాత్రమే. ఒక సన్నిధికి వెళ్ళాడు. కొందరుకున్న అలవాటు ఏంటంటే కొందరుకున్న అలవాటు, కొత్త ఇంటికి వస్తారు, పాత ఇంటికి రారు. అంటే ఒక ఇంటిని దర్శిస్తూ ఉంటారన్నమాట. ఈ గృహాలను దర్శించిన తర్వాత ఇంకే ఇంటికి రారు. ఇదో రోగం వాళ్ళకే. అవసరమా నీకు, అవసరమా ఇది? అందుకని ఇక్కడ దాసుని పిలిచి నువ్వు మా ఇంటికి వస్తూ పోతున్నప్పుడు ఇక్కడే ఉండాలి దాసుడా, ఇక్కడే ఉండాలి, నీకు కావలసినన్నీ కూడా నేను అన్నీ సమకూర్తాను అనగానే వెంటనే ఆమె ఇష్టపడి ప్రథమ స్థానం ఇచ్చింది కాబట్టి ఆమెకి పిల్లలేని ఆమెకి దేవుడు చక్కటి ఫలాన్ని ఇచ్చున్నాడు. సరే, ఆమె సంగతి అది. ఇప్పుడు మన సంగతి ఏంటి చెప్పి ముగించేస్తాను. అయిపోతుంది, టైం కూడా అయిపోతుంది, 1 నిమిషం ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పిన లేక నీ సంగతి ఏమవుద్ది అని చూసినప్పుడు వాక్యంలో మన చదివిన 37 అధ్యాయంలోది నీ సంగతి ఏంటే అంటున్నాడు. ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు. నువ్వు 11వ వచనం చూసినట్టు భూమిని దీనులు భూమిని స్వతంత్రించుకుందురు. ఆమేన్. అట్సాలు అంతే. నువ్వు కనుక దేవునికి ప్రథమ స్థలం ఇవ్వగలితే నువ్వేమంటావు? దుప్పుడు భూములు లేనిదాను, సెంటు భూములు లేనిదాను, ఏమీ లేనిదాను, నిలువ నీడలేనిదాను. నీకు ఇచ్చిన వాగ్దానం చూడు, నువ్వు చేసిన పనికి. అయితే నీ స్థితి అంటే నువ్వు దీనురాలుగా దేవుని సన్నిధిలో ఉన్నందుకు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినందుకు నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు. బహుశ్యామము కలిగి సుఖించెదరు, నీ ఇంటి వాళ్ళందరూ సుఖించెదరు అని బైబిల్ రాయబడింది. ఇక్కడ నీ కుటుంబం అంతా ఆశీర్వాదంగా ఉంటారు. బైబిల్ లేఖను చూపించాను కనుక
నీవు ఈ దేవునికి ప్రథమ స్థానం. దేనికి ప్రథమ స్థానం? ఇంటికి, ఒంటికి, ఏంటి, బీరువాకి, గోడకి, దేనికి, బంగారానికి, వస్తువులకి ఇవ్వదో. ఇవన్నీ నువ్వు అడగకుండానే ఆటోమేటిక్గా నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. నువ్వు అడగకుండానే నీ ఇంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఆనందం ఇచ్చేస్తాడు. నిన్న మేము దినాన్ని 14 మంది బయలుదేరాం అండి. 17 మంది, 16, 18 మంది లెక్క. అయితే ఒకలో డ్రాప్ అవ్వకుండా వచ్చారు అండి. ఒకరు పండుబాబు డ్రాప్ అయ్యాడు, లోకేష్ డ్రాప్ అయ్యాడు, తర్వాత రాజేష్ డ్రాప్ అయ్యాడు, శ్యామ్ డ్రాప్ అయ్యాడు. ఇంచుమించుగా 17 మంది టీం అలా పోయి 4 డ్రాప్ అవ్వడం, 13 మంది వెళ్ళాం అండి. మేము చాలా ఏరియాలు తిరుగుతున్నారు, యూత్ పిల్లలు చాలా ఏరియాలు తిరుగుతూ ఉన్నారు. మా పని ఏంటంటే దేవుని మీద పూర్తిగా ఒక్కసారి దేవుడు మాటిస్తే మాకు ఎంత పని పక్క దోసేస్తాం. అది నేను నేర్చుకున్న అనుభూతి. అడ్జస్ట్మెంట్ ఉండవు నాకు. ఇంకా తల్లి కాదు పిల్ల కాదు, అడ్జస్ట్మెంట్ ఉండవు. తీర్మానమే. ఈరోజు ఇలా చేయాలనుకుంటే దేవుని కొరకు అలా చేసేయడం తప్ప, కానీ జనం వస్తారా, డబ్బులు ఉంటాయా, ఎవరు, ఇది నాకు సంబంధం లేదు. అంత దేవుడు చూసుకుంటాడు ఏంటి, అంత దేవుడు చూసుకుంటాడు. కాబట్టి అలా తీర్మానం ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే పనివాడు జీతానికి పాతాడు, జీతం నాకు వస్తుంది. అదే నాకు గురి. అంతే, మిగిలిన విషయం నాకు ఏం జ్ఞాపకం రావు. అయితే మేమందరం చక్కగా అనుకున్న టైంకి విజయ్ కుమార్ గారి ఇక్కడ ప్రార్థన చేసి వాళ్ళు తృప్తిగా భోజనం చేసాము, చక్కగా హ్యాపీగా వచ్చాము. ఈ పెద్దలందరూ కూడా నేను 3 గంటలకట 2:30కి అన్నారు. సరే 2:30కి ఓకే అని అన్నాము. అందరూ కూడా ఇన్నాడు. మొత్తం మీద 2:30 కల్లా పోయి 3:30 బళ్ళు 3:30 బళ్ళు కదిలే. కానీ కారు శుభ్రం కడిగేసుకుని చాలా హ్యాపీగా సిద్ధపడగలిగి సిస్టమ్ అంతా వేసుకుని వెళ్ళాం ఏండి. ఎప్పుడు ఆ టైంకి మేము చేరుకలో నిన్నే ఫస్ట్ టైము అండి 3 గంటల జర్నీ చేసిన టైము మాకు తెలియకుండా ఆడతా పాడతా బళ్ళు అండి 6:30కి వెళ్ళిపోయి అక్కడికి బళ్ళు 6:30కి. గొప్ప విషయం ఏంటంటే మన భవనకి ఇంటి దగ్గర ఏంటి 9:30కి ముగించాను, అక్కడ 9 గంటలకు ముగించాను. హల్లెలూయా. ఎందుకంటే మీరు చాలా బేగ వచ్చిన కారణంగా త్వరగా ముగించేసాను. అక్కడ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు పాపం అండి. 7 గంటలకు వచ్చేసారు లేట్గాను. వచ్చేస్తే నేను 9 గంటలకు ముగించేసాను. అక్కడ బేగ వచ్చేసారు, అందరూ బేగ వచ్చేసారు. ఎందుకని కొంచెం బేగ ఉంచాం. ఇంటి రాదులోకి 11 అయ్యింది ఇక్కడ ప్రార్థనకి. మేము ఊసి చెప్పుకుంటా పొడిగొళ్ళు ఆడేసుకుని ఎంత బాగా జరిగింది అలా జరిగిందని చెప్పుకుంటా సరదాగా ఉంటుకుంటూ అయిపోయింది మాకు రాత్రి. భవనకండి దారు ఇది ఎలా ఉన్న దేవుడు అంత గొప్ప చేసుకుంటా అనుకుంటా మాల మీద తర్కించుకుంటూ ఏంటి ఆ ఆనందంలో అలా ఉండిపోయాం. తీరజతో ఉండకంటే అయిపోయింది. నెక్స్ట్ డే ప్రోగ్రాం. నెక్స్ట్ డే నాకు పొద్దుటేమో పాస్టర్ పిలిచికి వెళ్ళాలి. పొద్దుట అక్కడికి వెళ్ళి మళ్ళీ విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ పోవాలి. కానీ దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉన్న కారణంగా నిన్న దినాన అక్కడ చాలా ఆశీర్వాదంగా జరిగింది. మేము ఇన్ని క్యాంపుల్లో ఎప్పుడూ రాని సమయానికి రాత్రి 12:30కి వచ్చేసాం. డ్రైవర్లు ఎటువంటి వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరిని తోలేరు. అటు నుంచి కింద నడపలేదండి. అక్కడ తెలిసి అక్కడ పెట్టేసారు 12:30కి. ఇంకా 12 గంటలు పెడతారు. ఆ కారు ఉండరా బాబు కాము ఇచ్చింది మధ్యలోను, అందుకని ఆగింది. లేకపోతే 11:30 పెట్టేద్దరు. అలా తేల్చేలా పెట్టేశారు అంతే. కానీ గొప్ప విషయం బండిలో ఉన్నవాళ్ళు కానీ మాకు నిన్న అంత పని చేసిన ఎవరికి కూడా మేము అచితపరం ప్రార్థనకి వెళ్ళినట్టు అయిందంటే అనిపించింది. కానీ అలసట కానీ బలెంత కానీ ఇసుగు కానీ లేకపోతే సోమరతన కానీ ఇసుకుతాలు కానీ ఎవరిలోనూ అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. ఎప్పుడు లేదండి పాస్టర్, అసలు ఏం లేదు, పక్కటికి ఇల్లు ఇచ్చినట్టు ఉందండి, అసలు దూరం వెళ్ళామని అసలు అనిపించలేదండి అని చాలా తేలిక మాట్లాడిన కారణం అంటే దేవుడికి ఇష్టమైపోయింది ఆ కార్యక్రమం. హల్లెలూయా. వాళ్ళు ఇష్టపడి దేవుని బిడ్డలను ఆహ్వానించుకుని చాలా సంతోషంగా చేశారు. వాళ్ళు నాటుకోళ్ళు కోసారు, పారంకోళ్ళు జబ్బని నాటుకోళ్ళు కోసారండి. ఏంటి దేవుడు ఇష్టపడి చేస్తే కష్టాలు పోతాయండి. ఆ బిడ్డ చేతిలో చిల్లు గవ్వ కూడా ఉంటుంది కదా వేరే అమ్మక, చేతిలో చిల్లు గవ్వ ఈరోజు ప్రార్థన పెట్టుకుని ఊరందరికి భోజనం పెట్టి దేవుని మహింపరుచుకుందండి. హల్లెలూయా. నా దేవుడు నా చేసిన మేలు చూడండి, తన కూతురు చేసిన కార్యాలు, తన కొడుకు చేసిన కార్యాలు, తన కుటుంబంలో చేసిన కార్యాలు అని తలపోసుకుని దేవుడు అద్భుతంగా చక్కటి సాక్ష్యం చెప్పి మమ్మల్ని ఎంతో ఆనందంగా సాగనింపారు. మాకు కావాల్సిన ఖర్చులని, మా 2 బళ్ళు కావాల్సిన ఖర్చులని కూడా వాళ్ళే భరించేశారు. హల్లెలూయా.
ఎంత మంచి దేవుడు చూడండి. అందుకని నువ్వు పని చేయపోనుకో, ఎలా వస్తుంది ఎలా తలగొట్టుకోవద్దు. నువ్వు ఇష్టపడు, శ్రేష్టమైన దేవుడికి ఇష్టపడు. డబ్బులు ఎలాగొత్తా అంటారేంటి? వస్తాయి. 2 కార్లకు ధీమా కొట్టించేసాం, 4,000 రూపాయలు. నిన్న మొన్న కలిసి 3 రోజులు 4,000 రూపాయలు డీజిల్ కొట్టించేసాం బళ్ళకి. నా ఆశ ఏంటంటే నాకు ఇచ్చేస్తే 10 రెట్లు ఇస్తాడు, నాకు ఇదే నా ఆశ అండి. ఎందుకంటే రాహేస్తాడు బిల్లు, దివాకర్కి వేళ బిల్లు ఎంతని రాహేస్తాడు. ఆ విశ్వాసం నీలో రావాలి. ప్రథమ స్థానము దేవునికి ఇస్తే నువ్వు ప్రథముడుగా ఉంటావు. నువ్వు మనుషులు ప్రథమ స్థానం ఇస్తావు. చెల్లి ఇక వీళ్ళ గుడిమానే అంటే మా శైలి టాటా బాయ్ అంటుంది నాతోటి. అంటే అర్థమయ్యేలా చెప్పాను. మా శైలి అన్నానంటే మిమ్మల్ని అంటే మీకు అప్పుడప్పుడు మీరు అలా చేస్తున్నారు కానీ మీకు నన్ను అన్నారంటారు. అందుకు మా శైలిని అన్నాను. ఏమండి టాటా బాయ్ బాయ్ అంటున్నారు. గుడికి రారాట, వచ్చేలా చేస్తాడు, వచ్చేలా చేస్తాడు. అందుకని ఇష్టపడ్డాను, నేను దేవుడికి ఇష్టపడ్డా. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఏం చేసుకున్నా నేను దేవుడిని ఇష్టపడ్డాను. నాకు దేవుడే కావాలి, దేవుడే ఇస్తాడు. దేవుడు ఇస్తేనే నేను నిండుగా ఉండగలుగుతాను. ఎవరిచ్చినది నిండుగా ఉండలేను. అందుకని ఇక్కడ ఆమె దేవుడికి ఫలం పొందుకుంది. ఏదిలో దుప్పుడు భూమి లేని, సెంటు భూమి లేని నీకు ఏమిస్తాడైనా అండి, భూమిని చదువుకుంటాడు. క్షేమంగాను సుఖంగా ఉంటావు, క్షేమంగా సుఖంగా ఉంటావు. నీ వ్యాధికి అడ్డం రాదు, నీ పేదరికం నీకు ఎప్పుడు కనిపించదు, పారిపోతుంది నుంచి వస్తేని. ఈరోజు వేరే కుటుంబం దేవుడు అలా దీవించాడు. హల్లెలూయా. శాంతిగా చెప్తున్నారు, రాత్రి వస్తాను కూతురు పశువుతే గాజులు వేయట కూడా రూపాయలు ఆమె దగ్గర. హల్లెలూయా. ఆమె చెప్పిన సాక్ష్యం అండి. కన్నీళ్ళు పెట్టుకుంది, వాళ్ళ అమ్మమ్మ మాత్రమే బట్టలు కొందట. కానీ ఈరోజు సంఘాన్ని, ఊరిని దేవుడు చేసిన మేలు చూడరండి అని ప్రకటిస్తుంది. హల్లెలూయా. చూస్తున్న దేవుడు, నీ పక్షం నుండి దేవుడు, నిన్ను గెలిపించే దేవుడు. ఇంకా నువ్వు అనుమానిస్తున్నావు, పేరుకి భక్తే చేస్తున్నావు, భక్తిలో ఉండలేదు. నువ్వు పేరుకి వేసుకున్నావు, వేస్తూ నల్లపోతున్నావు. నువ్వు మనుషులు మెప్పించి అన్నాలు మెప్పిస్తారు. మీరు ఎక్కడైనా మీరు దేవుని కోసం ఇష్టపడండి. డబ్బుల మధ్యలో రానికండి. మొట్టమొదటి చెప్పింది సాతాను చెప్పింది, డబ్బులు అయిపోతాయి, డబ్బులు అయిపోతాయి అనే నూరు పోస్తుంది దగ్గర కదా. దోషతో డబ్బులు అయిపోతాయి. నీకు దోషం ఇంట్లో పెట్టి డబ్బులు అయిపోతాయా? దేవుడు శాతగానే చేస్తున్నావు నువ్వు. మరి నీ దోష పోగు చేసుకుంటూ దోషడా, పోని పోగు చేసుకుని దోషడా, ఖర్చు పెట్టడమే లక్షలు లక్షలు. ఎంత హ్యాపీ మీ దోషుడు మీకు తెలియకుండా అంచనా వేస్తాడు. ఇది నేను చేస్తే బాగుంటుందమ్మా, ఈ 2 లక్షల పని అనిపిస్తుంది తెలుసా. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు, నేను మీటింగ్ చూస్తున్నప్పుడు వాళ్ళకి అలా మాట్లాడుకున్నప్పుడు నేను ఒక్కడే చేస్తామో నీకు అనిపిస్తుంది తెలుసా. లక్షల కార్యక్రమం నేను ఒక్కడే చేయాలని దేవుని కోరుకుంటాను. ప్రభా నీకు ఇష్టమైతే నన్ను అందులో పెట్టి ప్రభా నేను చేస్తాను నీకు అంటుంటాను. రూపాయి లేకుండా తలస్తాన కార్యాలు అద్భుతం చేస్తానంటే ఈయనకి ప్రత్యేస్తాను వస్తే నీకు ప్రత్యేస్తాను వస్తుంది. అది స్వయంగా నేను అనుభవించాను. మిమ్మల్ని అనుభవించాలి చేయలేని ఆశ. సంఘం ఎంత కూడుకుని ఏదో గొప్ప చెప్పి పోయేది కాదు. సంఘం అంటే ప్రకటించబడేది. సంఘం అంటే దేవుని సొత్తుగా మారిపోయేది. నిన్ను చూడగానే నీ దేవుడు నీలోంచి కనిపించాలి అతనికి. అది భక్తి విధానం. అంతే. ఇళ్ళలో దూడడం, ఇళ్ళలో పరిశ్రమ చేయడం, వాళ్ళని చూడడం, ఏళ్ళని చూడడం కాదు. ఎక్కడికి వెళ్ళి నీకు ఏసే కనిపించాలి, నీలోంచి ఏసుని చూడాలి వాళ్ళు కూడా. అట్టి కృప మీకు ఇస్తే దేవుడు ప్రథమ స్థానం ఉంటుంది, నీకు ప్రథమ స్థానం ఉంటుంది. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించినగా ప్రార్థన చేసుకుందారు. సర్వాధికారి మహిమత్తుడా మహత్యగలదు ప్రభా, ఈ యొక్క తండ్రి ఉదయకాలపు ఆరాధనలో నీ కృపించి నీ కాపుదంచి మమ్మల్ని ఇంతగా హెచ్చించి దీవించిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఏమని చెప్పం ప్రభా, ఏమని చెప్ప రాత్రి జరిగిన కార్యక్రమే అందుకు ఆనవాళ్ళు ఉదాహరణ కన్నా తండ్రి ప్రభా. నాకు కానీ సంఘ బిడ్డలు కానీ కూడా వచ్చిన కానీ ఎవరికి అలసట లేదు. కార్లు మధ్యలో తను చించిని మైనస్లో దేవా చూపించినప్పటికీ నేనున్నానని చెప్పారు కన్నా తండ్రి ప్రభా. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పారు ప్రభా. నాకు ఇచ్చావు స్థానం, నీకు ఇస్తాను స్థానం, నన్ను హెచ్చించావు, నిన్ను కూడా హెచ్చిస్తాను. ఎంత గొప్ప ప్రణాళిక నీది కన్నా తండ్రి. ఈ సంవత్సరం ఇంకా తిరగాలని ఆశిస్తున్నాం. నా సంఘ బిడ్డలు ఉత్తేజపెట్టండి, సంఘాన్ని బలపరచండి. పేదరికంగా దరిద్రంగా దరిదాపులు కూడా రాకూడదు కన్నా తండ్రి. నా బిడ్డలు పెట్టే తలంపులు, నా బిడ్డలు చేసే కార్యక్రమం చాలా ఆశీర్వాదంగా దీవెన కూడా సహాయం చేయని ఇన్న వాక్యవరులు బలపరిచి యేసు క్రీస్తు ప్రపేటం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఈ వారంలో ప్రభు మేలు చేత సాగం చెప్పాలని ఆశిస్తాం. త్వరగా మైక్ త్వరగా సప్లై చేయండి అక్కడ.